పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి చేగుర్తికి ఓటు వేసిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేత్తో రైతులను నట్టేట ముంచుతుందని బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల పంట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు 13 కొర్రీలు పెట్టి సాకులు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, చేగుర్తుకు ఓటు వేసి పాపానికి అదే చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందన్నారు. దాదాపు 50 లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే 20 లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని ప్రమాణం చేసి ఇప్పుడు రైతుల కడుపు మీద కొట్టడం జరుగుతుందని, ఇది ప్రజాపాలన కాదు దగా పాలన అని ఎద్దేవా చేశారు. అందుకే హామీలను నెరవేర్చలేని అసమర్థ కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేకుంటే తమ ఉద్యమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రుణమాఫీ 2 లక్షలు కాలేదు, వెంటనే ధర్నా చేస్తున్నాం, రుణమాఫీ కావాలని కోరుతున్నాం. మాకు 3 లక్షల లోన్ ఉంది, దాంట్లో 2 లక్షలు రుణమాఫీ కాలే, అది కూడా కాలేదు. 1,15,875 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే అంటే 1,15,875 కూడా కట్టడం జరిగింది. అది బ్యాంకు పోతే అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర పోమంటారు, అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర పోతే బ్యాంకు రాకుండా అని చెప్తున్నారు. ఇదే కాలయాపన చేస్తుంది తప్ప రుణమాఫీ కాలే. మా ఇద్దరు పేరుంటే కూడా 1,15,000 కూడా కాలేదు. మా కొడుకు పేరుంటే 40,000 ఉంటే అది కూడా కాలేదు. రుణమాఫీ అనేది ఎవరికి కాలేదు. 60% మంది కూడా రుణమాఫీ కాలేదు. విషంపేట అక్కడిగా మండలి పేరు లగిశెట్టి తిరుపతి, నాది గ్రామం వచ్చేసి మద్ర్యాల. నా భార్య పేరు మీద 1,93,000 ఉన్నది, నా పేరు మీద 2,20,000 ఉన్నది. ఇంతవరకు కూడా నాకు మాఫీ కాలేదు. అగ్రికల్చర్ దగ్గరికి పోయినా కాలేదు. బ్యాంకు దగ్గరికి పోయి చూస్తే కూడా మేము ఎక్కడ వేరేక్కడ చూసుకోవాలి, ఇక్కడికి రావద్దని వల్ల బెడాయిస్తాను. నారాయణ, మాది లింగాపురం. అయితే నాది 1,60,000 రూపాయలు ఉన్నాయి బ్యాంకులో. మాఫీ కాలేదు అంటే నీకు మాఫీ రాలేదయ్యా అని అన్నారు. రాలేదా అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయినా పోతే ఆయన అన్నాడు కదా అంటే పాలన తీసుకురా రాజ్యాలు. ఎందుకు రాలేదు అంటే నీకు రేషన్ కార్డు లేదా అని చెప్పి రాలేదు, అందుకే ఆపిర్రు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంతవరకు రాలే. ఇంకా చేయి గుర్తుకి ఓటేసినటువంటి రైతులకి అదే చెయ్యితో ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరతుగా 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాట ఇచ్చి ఇవాళ అనేక ఆంక్షల్ని పెట్టి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు ఉంటే రుణమాఫీ కొరకు కనీసం 20 లక్షలు కూడా ఇప్పటి వరకు దాటనటువంటి పరిస్థితి. ఇవాళ దేవుడి పైన ఒట్టు పెట్టి, దేవుడి నెత్తి మీద ఒట్టు పెట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆ మాట తప్పి ఇవాళ రైతులని అరిగోస పెడతా ఉన్నారు. ఆర్భాటంగా బడ్జెట్లో 31,000 కోట్ల బడ్జెట్ని పెట్టి ఇవాళ కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇవాళ హామీలకి ఇవాళ అమలులోకి వచ్చేసరికి అసలు పూర్తిగా వ్యత్యాసం. హామీలకు ఇచ్చినటువంటి దానికి ఎట్లాంటి సంబంధం లేకుండా ఇవాళ రైతులని అనేక రకాలుగా ఇవాళ మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు 15,000 కాదు కదా 10,000 కూడా నోచుకోలే ఇవాళ రైతులు. ఇవాళ వడ్లకి 500 బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. రైతు పంటకు సంబంధించినటువంటి బీమా లేదు. ఇవాళ పూర్తిగా రైతులని విస్మరిస్తూ ఉన్నది. ఇవాళ రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఇష్టం లేదా ఈ దీంతో అర్థమవుతా ఉన్నది. ఇవాళ మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రామగుండం నియోజకవర్గంలో
ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇవాళ కనీసం 40% కూడా రైతులకి రుణమాఫీ ఇవాళ అందలేదు. ఇవాళ 1,00,000 లోపు ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు, ఇవాళ రైతులంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు నిజంగా కూడా కళ్ళెంబడ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ అధికారుల చుట్టూ, ఇవాళ బ్యాంకుల చుట్టూ, ఇవాళ ఆఫీసుల చుట్టూ ఇవాళ చెప్పులు అరిగేటట్టుగా రైతులు తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కనే హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ రైతు వేసినటువంటి రాజ్యం, ఎత్తేడ్చినటువంటి వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఇవాళ ఏదైతే మీరు రైతులని గోసపుచ్చుకుంటా ఉన్నారో, రైతులను ఏడిపిస్తూ ఉన్నారో, తప్పకుండా భవిష్యత్తు లోపల దానికి తగినటువంటి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఊర్లో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా డీటెయిల్స్ తీసుకొని పార్టీ ఆఫీస్కు అప్పచెప్పమన్నారు. వాటి మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనేటువంటి ఒక భరోసాని ఇప్పటికే తెలియజేసిండు. కాబట్టి రైతులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఎట్లాంటి ఆందోళన చెందవద్దు, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా బేషరత్తుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తేనే సరే, లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం, ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.